హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి అయితే జరిగిందంతా తలుచుకొని చాలా బాధపడుతుంది. వేదవతి దగ్గరికి ఇక వల్లి అయితే వస్తుంది. అత్తయ్య గారు, మీరేం కంగారు పడమాకండి. ఆ స్వామీజీ నిజంగా చెప్పింది నాకంత నమ్మకం లేదు. మీరు అనవసరంగా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పి వల్లి అయితే ఇక వేదవతికి నచ్చ చెప్తుంటుంది. ఇదంతా చూసిన ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అక్క, ఆ వల్లి చాలా ధైర్యంగా ఉంది, అంటే తను ఇదేం నమ్మట్లేదు, ఇలా అయితే తను ఇక నగల్ని బయట పెట్టదు అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతూ ఉండగా నర్మద ఇప్పుడే వస్తానంటూ లోపలికైతే వెళ్తుంది. ఇక ప్రేమ కూడా అక్కడికి వస్తుంది. వేదవతి అయితే ప్రేమ, నీ నగలు ఏమయ్యాయో ఏంటో తెలియక నాకు భయం మొదలైందే. ఒకవేళ ఆ నగలు మన ఇంట్లోనే ఉంటే అవి ఆకులు అలమలుగా మారిపోతే అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న వల్లి, అయ్యో అత్తయ్య గారు, మీరేం బాధపడకండి, అదంతా అబద్ధమని చెప్పాను కదా అని అనుకునేలోపే ఇక నర్మద అయితే అత్తయ్య గారండి, నన్ను క్షమించండి అని అనుకుంటూ ఇంకా వేదవతి దగ్గరకు వస్తుంది. ఒక్కసారిగా వేదవతి, ఏంటే అయితే ఆ నగలు నువ్వే తీసావా అని అడగడంతో, చిచ్చి కాదు, మీ అబ్బాయి నాకు ఎంతో ప్రేమగా ఉంగరాన్ని కొనిచ్చారు, కానీ దాన్ని మీకెవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారు. ఆ విషయం నేను దాచిపెట్టి ఆ ఉంగరాన్ని స్వామీజీకి ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆ ఉంగరం ఎలా మారిపోయిందో చూడండి అని చెప్పి ఒక ఆకుని ఇక వేదవతికి చూపిస్తుంది. ఒక్కసారిగా వేదవతి ఆకుని చూసి, చూసావుగా, నన్ను మోసం చేస్తే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఇంకా నర్మద నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, అమ్మో, ఉంగరమే ఆకులా మారిపోతే ప్రేమ నగలన్నీ కూడా ఇలాగే అయిపోతాయా అని చెప్పి ఒక్కసారిగా వేదవతి మాట్లాడడంతో ఇక వల్లి అయితే చాలా భయపడుతుంది. ఇక భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వల్లి అలా వెళ్ళిపోవడంతో నర్మద, ప్రేమ, చూసావుగా, ఈ ఆకును చూడగానే ఈ బల్లిలో భయం ఎలా మొదలైందో, ఇప్పుడు నగల్ని తనంతట తానే బయట పెడుతుంది అని చెప్పి ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ఒకరినొకరు చెప్పుకుంటారు. ఇంతలో పక్కన ఉన్న వేదవతి, ఒసై, ఏంటే నా ముందే ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని అంటుంటే, అదేం కాదత్తయ్య, నాకిప్పుడు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక నర్మద అయితే చాలా బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేసి, అమ్మా, ఆ నర్మద ఉంగరం ఆకులాగా మారిపోయిందే, ఎంత మోసం, ఉంగరాన్ని కొనిపెట్టి వాళ్ళ ఆయన ఇచ్చాడని తెగ రెచ్చిపోయింది, కానీ అది ఆకులా మారిపోయిందని కుమిలి కుమిలి ఏడుస్తుంది. దాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే భాగ్యం, అమ్మడు నోట్లో చక్కెర పోసినంత సంతోషంగా ఉందే అని అనుకుంటూనే ఒక్కసారిగా ఉలిక్కిపడి, అమ్ముడు, ఆ ఉంగరమే ఆకులా మారిపోయిందంటే నువ్వు దాచిపెట్టిన నగలు కూడా అట్టాగే ఆకులు అలమలుగా మారిపోతే మన పరిస్థితి ఏంటే, ముందు ఆ నగలు ఎట్టా ఉన్నాయో ఒకసారి చూడమ్మడు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, అమ్మోయ్, ఇప్పుడు ఆ నగల్ని బయటికి తీస్తే ఎవరికైనా దొరికిపోతే అని అంటుంటే ఇక భాగ్యం, చూడమ్మడు, అవి ఆకులుగా మారిపోయే ముందే అసలు అవి ఎట్లా ఉన్నాయో ఒక్కసారి ఎవ్వరు చూడకుండా చూసి మళ్ళీ అక్కడే దాచిపెట్టే అని చెప్పి ఇంకా భాగ్యం చెప్పిన మాటలకి వల్లి సరే అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది. కొన్ని బట్టల్ని తీసుకెళ్ళి ఎక్కడ ఆరవేయాలి అని చెప్పి చుట్టుపక్కల మొత్తం చూసి ఇక తను నగలు ఎక్కడైతే పాతిపెట్టిందో అక్కడికి వెళ్ళి ఆ బట్టల్ని అక్కడ పెట్టేసి ఇక్కడ ఎవరు లేరని ఫిక్స్ అయ్యి ఇక నగల కోసం అక్కడ తవ్వడం మొదలు పెడుతుంది. ఇక అలా తవ్వడంతో నగల ముఠ కనిపిస్తుంది. వెంటనే ఆ నగల్ని తీసి ఇక ఓపెన్ చేసి చూస్తుంది. అందులో నగలు అలాగే పదిలంగా ఉంటాయి. అమ్మయ్య, నగలకి ఏమీ కాలేదు, వాడు దొంగ స్వామి అని నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను, ఇవి ఎక్కడ ఆకులుగా మారిపోతాయని నాకు సాన భయం వేసింది అని చెప్పి ఇక ఆ నగల్ని ముద్దాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అలా ముద్దాడుతున్న వల్లి షాకింగ్గా పక్కకి తిరిగి చూస్తుంది. ఇంకా అక్కడే ఉన్న నర్మద, ప్రేమ ఇద్దరిని చూసి వల్లి చేతిలో ఉన్న నగల ముఠని ఒక్కసారిగా కింద జారొదిలేస్తుంది. అలా వదిలేయడంతో పక్కన ఉన్న రామరాజు ఆ నగల ముఠని పట్టుకుంటాడు. ఇంకా ఇటువైపుగా తల తిప్పి చూసేసరికి అక్కడ రామరాజు, అలాగే వేదవతి, ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. ఇంకా తిరుపతి అయితే, బావా, చూసావా నగలు తీసింది ఈ వల్లినే, ముందు నుంచి ఈ అమ్మాయి మీద నాకు అనుమానమే, తిను ఎప్పుడు ఏం చేసినా సరే ఏదో
కంగారు పడుతున్నట్టు ఏదో విషయాన్ని మనందరి దగ్గర దాచిపెడుతున్నట్టే యాక్ట్ చేస్తుంది. కానీ ఇంతవరకు తన పద్ధతే అంతా అనుకున్నాను. కానీ ఇదిగో దొంగ దొరికిపోయింది. అమ్మో అమ్మో ఎంత మోసం! ఆ రోజు అన్నయ్యకి నగలు ఇవ్వడానికి వెళ్తే నువ్వు నగల గురించి అంత ఆరా తీస్తే ఇంటి పెద్ద కొడలిగా బావ తర్వాత బాధ్యతలు తీసుకుంది అనుకున్నాను. కానీ ఇదా కారణం? నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టి ఇట్లా నగల్ని దొంగతనం చేస్తావా? నీకసలు సిగ్గులేదా? అయినా నీకు మీ పుట్టింటి వాళ్ళు 7 వారాలు నగలు పెట్టారని ఎప్పుడు గొప్పలు పోతావు కదా, మరి వాటినుంచుకొని ఇలా మా ప్రేమ నగలు తీసుకోవడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న వేదవతి, రే తమ్ముడు నువ్వు తప్పుకోరా అని చెప్పి ఇక వేదవతి ముందుకొచ్చి, ఇదిగో అమ్మాయి, నువ్వు నువ్వు అమాయకురాలివి అనుకున్నాను. కానీ నువ్వు నాకంటే పెద్ద గడుసుదానిలా ఉన్నావు. అయినా ఇంట్లో వాళ్ళ నగలు కొట్టేయడానికి నీకు సిగ్గనిపించలేదా? ఏంటమ్మా ఇదంతా అని చెప్పి ఇక వేదవతి అయితే వల్లిని నిలదీస్తూ ఉంటే వల్లి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమైపోతుంది. ఇంకా నర్మద, ప్రేమ ఇద్దరు కూడా వల్లి దగ్గరకు వచ్చి, ఏంటక్క ఇదంతా, అసలు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటే ఇక రామరాజు, అమ్మా మీరాగండి అని చెప్పి ఇంకా వల్లి వైపు చూసి, వల్లి ఏమైంది? ఈ నగల్ని నువ్వు దాచిపెట్టడం ఏంటి? అసలు ఏంటి ఇదంతా అని అడగడంతో ఒక్కసారిగా వల్లి, అది మా మావయ్యగారండి అని ఏదో చెప్పబోతుంటే ఇక అక్కడే ఉన్న ప్రేమ, ఏంటి మావయ్య గారు ఇంకా ఈ బల్లిని పట్టుకుని తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు? మీకు ఈ నగల మూట చూస్తుంటే అర్థం కాలేదా? నా నగలని కాజేసి ఆ నగల ప్లేస్లో ఇలా గిల్టు నగలు పెట్టి మా వాళ్ళకి మనకి గొడవలు పెట్టడానికి చూస్తుంది అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ప్రేమ మాటలకి వల్లి, అయ్యో అది కాదు కాస్త నేను చెప్పేది అని చెప్పి ఇక వల్లి అయితే ఏదో చెప్పబోతూ ఉంటే వల్లిని మాత్రం మాట్లాడనివ్వకుండా అందరూ కూడా ఒక్కొక్క రకంగా వల్లికి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే, వదినా ఏంటొదినా ఇలా చేశారు? మీరు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అమ్మ తర్వాత మిమ్మల్ని అమ్మలా అనుకున్నాం. మీకు ఎప్పుడు కూడా ఎదురు చెప్పాలని కూడా అనిపించలేదు. కానీ నగలని దాచిపెట్టి నాన్నగారి ముందు ఆ నగలు ప్రేమ చదువు కోసం నేనే దాచిపెట్టాను అంటూ నన్ను తప్పు పట్టారు. ఏంటొదినా ఇదంతా అని చెప్పి ఇక ధీరజ్ కూడా వల్లిని నిలదీస్తూ ఉంటే చందు, ఏంటి ఇదంతా అని అడుగుతుంటే, బా నేను చెప్పేది ఇక్కడ ఎవ్వరూ వినట్లేదు, కనీసం నువ్వైనా ఇనుబా నేను చెప్పేది అని అంటుంటే, ఏం చెప్తావు అమ్మాయి, ఏం చెప్తావు? నగలు దొంగతనం చేసిందే కాకుండా నేను చెప్పేది అంటూ ఇంకా ఏదో చెప్పడానికి మాట్లాడుతున్నావు, అసలు నీకు బుద్ధుందా అని చెప్పి ఇంకా వేదవతి అయితే వల్లిని చెడమడ తిట్టేస్తుంటే ఇక అక్కడే ఉన్న ప్రేమ, మావి గారండి, ఈ వల్లి కేవలం నగలని మాత్రమే కాదు, తిను ఈ ఇంటికి కోడలిగా రావడం కూడా ఒక మోసమే అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లికి గుండె ఆగినంత పనవుతుంది. ఇక వల్లి అయితే, ఇదిగో ప్రేమ, నా మీద నీకు చెప్పలేనంత కోపం ఉండొచ్చు, కానీ ఇప్పుడే అన్నీ మావయ్య గారి ముందు లేనిపోనివన్నీ చెప్పాలా? చూడండి మావయ్య గారు, కూతంతా నేను చెప్పేది కూడా వినండి అని చెప్పి ఇక వల్లి అయితే అందరినీ ఆపమని ఇక రామరాజుతో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రామరాజు కూడా వల్లి బాధని అర్థం చేసుకొని, సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ నగలు నువ్వు తీయలేదా? ఈ నగలు నువ్వు తీయకుండా నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఒకవేళ ఈ నగలకి నీకు ఎట్లాంటి సంబంధం లేకపోతే ఇలా నగల కోసం గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు ఈ నగల్ని ఇలా పెరట్లో దాచిపెట్టడమేంటి? పైగా వాటిని మళ్ళీ ఇప్పుడు నువ్వు తవ్వి బయటికి తీయడమేంటి? ఇదంతా నువ్వు కావాలని చేయలేదా అని చెప్పి రామరాజు అడుగుతూ ఉంటే ఇక వల్లి అయితే, మావి గారండి, మరేమోనండి, ఈ ఈ ఈ నగల గురించి నాకు ముందే తెలుసండి. పైగా ఈ నగలు నేనే కావాలని తీసేశానండి. పైగా ఈ నగల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా నేను మౌనంగా ఉండడానికి చాలా పెద్ద కారణం ఉందండి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద అయితే, చూడక్క, నువ్వు మళ్ళీ మరొక కట్టుకథని మొదలు పెట్టావని అర్థమైపోయింది. చాలక్క, చాలు, ఇప్పటికే నువ్వు మోసం చేసింది చాలు, మోసపోయింది చాలు, ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక వల్లినైతే నిలదీస్తూ ఉంటుంది నర్మద. ఇక నర్మద మాటలకి వల్లి, చూడు నర్మద, నేనేమీ మాయ చేయట్లేదు, మోసం చేయట్లేదు,
మావయ్య గారికి నిజం తెలియడం కోసమే ఇదంతా చేశాను అని అంటుంటే ఇక ప్రేమ, ఏంటి మావయ్య గారికి నిజం తెలియాలని ఇదంతా చేశావా? చూడు, నువ్వు నగలు కాజేసిందే కాకుండా ఇప్పుడు మరొక కథని మొదలుపెట్టావా? దొరికిపోయి ఎట్లా తప్పించుకోవాలా అని ఎదురు చూస్తున్నావా అని అంటుంటే, నేనేమి తప్పించుకోవాలని చూడట్లేదు, నువ్వే తప్పించుకోవడానికి సానా చేసావు అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని అడుగుతుంటే ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఇక వేదవతి, ఒసే ఏంటే నగల్ని తీసేసింది కాకుండా తిరిగి మళ్ళీ దాన్ని అంటున్నావు, దాని నగలే తీసుకొని దాన్నే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే, అత్తయ్యగారండి, మీ మేనకోళ్ళని మీరు తనని వెనకేసుకొస్తున్నారు. ఎంతైనా నేను పరాయిదాన్ని కదా, అందుకే నన్ను ఇట్టా మాట్లాడుతున్నారు. ఎంతైనా మీ ముద్దుల మేనకోళ్ళు అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామరాజు, భుజమా కాసేపు ఆగు, వల్లి నువ్వేదో చెప్పాలి అనుకుంటున్నావు, ఈ నగల్ని దాచిపెట్టడం వెనక ఏదో పెద్ద కారణం ఉంది అని చెప్తున్నావు, ఏంటది అని అంటుంటే, మరేమోనండి ఈ ప్రేమ ఈ నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయిందని ఆ ఎదురింటోళ్ళు ఎప్పుడు గొడవ సెత్తా ఉంటారు కదండి, పైగా అదంతా మన ధీరజ్ చేయించాడని చెప్పి మీ సొక్క కూడా సింపేశారు కదండి, కానీ దానికి కారణం మన ధీరజ్ కాదండి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రామరాజు అయితే, వల్లి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, ఏయ్ నువ్వు దొరికిపోయానని చెప్పి ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక ప్రేమ కోపంతో రగిలిపోతుంటే ఇంకా వల్లి, ప్రేమ నిజం చెప్తే ఎవరికైనా ఇట్టాగే కోపం వచ్చింది, నువ్వు చెప్పు, నువ్వు నిజంగానే చిన్నమరిది గారు ధీరజ్ని నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావా అని చెప్పి ఇంకా వల్లి అయితే ప్రేమని అడగడంతో ప్రేమ నోటి నుంచి మాట రాదు. ఇక ధీరజ్ అయితే, వదినా ఏంటా ప్రశ్న, తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఆ రోజు అందరి ముందు చెప్పాను కదా, ఏంటి మళ్ళీ ఈ ఎదురు ప్రశ్న అని అంటుంటే ఇక వేదవతి, ఇదిగో అమ్మాయి, నువ్వు కావాలని ఇట్టా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అంటుంటే, మీరు ఆగండి అత్తయ్య గారు, మీరు కూడా వీళ్ళతో సేరి నిజాలన్నీ మావి గారి దగ్గర దాచిపెట్టేశారు అని అంటుంటే ఇక రామరాజుకి ఏమీ అర్థం కాదు. అసలు భుజమా ఏం జరుగుతుంది ఇక్కడ, మీరందరూ నిజాన్ని దాచిపెట్టడం ఏంటి, అసలు ధీరజ్ ప్రేమ పెళ్లి చేసుకునే దాని వెనుక ఈ నగలు దాచడం ఏంటి, అసలు నువ్వేం చెప్తున్నావు మా వల్లి అని అంటుంటే, చెప్తాను మావయ్య గారు, చెప్తాను, మొదటి నుంచి కూడా ఆ ఎదురింటోళ్ళకి మనకి గొడవ ఎక్కడి నుంచి మొదలైంది, నగల నుంచే మొదలైంది. వాళ్ళ నగలు కాచేశారని మొదటిసారి మీ మీద కంప్లైంట్ పెట్టారు, మరేమోనండి ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరూ కలిసి నగలు దొంగతనం చేసిన దొంగని పట్టుకొని ఆ నగల్ని మళ్ళీ ఆ ఎదురింటోళ్ళకి ఇచ్చేసి మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ పండగ పబ్బం అంటూ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా ప్రేమకి నగలిచ్చింది, దాన్ని కూడా అత్తయ్య గారు మీ దగ్గర దాచిపెట్టేశారు. దాని గురించి కూడా ఆ ఎదురింటోళ్ళు మళ్ళీ మీతో గొడవపడి సొక్కా చింపేశారు అని అంటుంటే, ఇదిగో అమ్మాయి, ఎందుకు అస్తమానం చొక్కా చింపారని దాని గురించే మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక చందు, చూడు వల్లి, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు చేస్తున్న పని చూస్తుంటే ఇంట్లో కావాలని ఏదో గొడవని క్రియేట్ చేస్తున్నట్టుంది అని చెప్పి ఇక చందు కూడా వల్లి మీద అరుస్తుంటే, వల్లి బా, నేను అమాయకురాల్ని, నాకేం తెలీదు, నువ్వే అర్థం చేసుకోకపోతే నేనేమైపోతాను చెప్పు బా, నువ్వట్ట మాట్లాడకు బా, నాకు చాలా బాధగా ఉంటుంది అని అంటుంటే ఇక నర్మదా అలాగే వల్లి, ఇదిగో నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి కావాలని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అర్థమైపోయింది, కానీ నువ్విక్కడ దొరికిపోయావు అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని చెప్పి ఇక వల్లిని అంటుంటే, అయ్ బాబోయ్ అదేంటి అట్టా మాట్లాడుతున్నావు, నేను దొరికిపోయానని నువ్వు చెప్పడమేంటి, నేను కావాలని ఈ నగల్ని మీకు చూపించడం కోసమే ఇక్కడ నగల్ని దాచిపెట్టాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే రామరాజు, చూడమ్మా, నువ్వు అసలు దేని గురించి నాకు చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే, మరేమోనండి, ఏంటంటే మీకు కోపం రాకూడదు మరి చెప్తున్నాను, మీరు ఈ విషయం గురించి మీతో ఒక ఆడపిల్లగా చెప్పకూడదు,
కానీ చెప్పడానికి నాకు దాచిపెట్టడానికి దేవుళ్ళంటే మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేదు. అందుకే మీ దగ్గర నిజం చెప్పాలని ఈ నగల్ని దాచిపెట్టాను. మరేమో మావయ్య గారండి, అసలు ప్రేమ ధీరజ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోలేదు. పైగా ప్రేమ మన ధీరజ్తో కాదండి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు మీకు కళ్యాణని ఒక అతను ఫోన్ చేశాడండి. అతనే ప్రేమని ప్రేమించాడు. పైగా ప్రేమ కూడా అతన్ని ప్రేమించింది. అతను కావాలని ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెళ్ళి వద్దని పీటల మీద నుంచి నగలు తీసుకుని వెళ్ళిపోయింది. కానీ వాడేమో ప్రేమని మోసం చేసి నగలు పట్టుకుని పారిపోయాడు. ఈ విషయం బయటపడితే ఎక్కడ ఆ ఎదురింటోళ్ళ పరువు పోతుందేమోనని అత్తయ్య గారు అలాగే నర్మదా సల్లాయ్ ఇద్దరూ కలిసి ప్రేమకి ధీరజ్కి పెళ్లి చేశారండి. ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఎన్ని రోజులు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళి చెప్పిన మాటలకి నర్మద, ప్రేమ, ఇక వేదవతి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ అయితే వదిన అని అంటుంటే, నువ్వు వాగయ్యా, ఇందులో నీకు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. నీ బాధ చూడలేకే నేను మావయ్య గారికి నిజం చెప్పాలనుకుంటున్నాను. అందుకే మావయ్య గారికి నిజం తెలియడం కోసమే ఇదంతా చేసి మీ అందరి ముందు దొంగలాగా నిలబడ్డాను అని చెప్పి ఇంకా వల్లి చెప్పిన మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు. రామరాజు ఒక్కసారిగా వేదవతి వైపు చూసి, బుజ్జమ్మ ఏంటిదంతా, వల్లి చెప్పింది నిజమా అని అడగడంతో ఇక వేదవతి అయితే, ఎవండి అదేదో మదిలేని మాటలు మాట్లాడుతుందండి అని చెప్పి వేదవతి చెబుతూ ఉంటే ఇక రామరాజు, చూడమ్మా ప్రేమ, వల్లి చెప్పింది నిజమా కాదా అని అడగడంతో ఇక ప్రేమ అది మావయ్య గారు అని తడబడుతూ ఉంటే ఇంకా నర్మదా, చూడండి మావయ్య గారు, నగలు తీసి దొరికిపోయానని కావాలని ఇలా లేనిపోని కట్టుకథలల్లుతుంది. ఇదంతా చేసింది వల్లి అక్కే. నిజానికి వల్లి అక్క ఇంటికి కోడలిగా ఎలా వచ్చిందో మీకు చెప్పాలి అని అంటుంటే ఇక వల్లి ఒక రకంగా నవ్వుతూ, చూడు, ఇప్పుడు నన్ను ఇరికించడం కోసం నువ్వేం చెప్పినా మావయ్య గారు నా అమ్మనే నమ్మరు. ఇన్ని రోజులు మీ అందరూ కలిసి ఆడిన గూడు పుటాని మొత్తం ఎట్టా బయట పెట్టాను చూసావు కదా అని చెప్పి వల్లి అయితే ఇక నర్మద వైపు చూసి ఒక రకంగా కళ్ళ నెగరేస్తుంది. ఇంకా వల్లి మాటలకి నర్మద, ఈ వల్లి చెప్పినట్టు ఇప్పుడు నేను దీని గురించి ఏం చెప్పినా మావయ్య గారు నమ్మరు. ఇప్పుడు మావయ్య గారికి ఏదో ఒకటి సర్ది చెప్పాలి అని చెప్పి ఇంకా నర్మద అయితే తన మనసులో అనుకుంటుంది. ప్రేమ మాత్రం చాలా కోపంగా, అక్క, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. చూడు, ఎన్ని రోజులు నిజం బయటపడితే ఎక్కడ నీ కాపురం నాశనం అవుతుందేమోనని ఇన్ని రోజులు నీ గురించి నిజం బయట పెట్టలేదు. కానీ నువ్వు ఇలా నా గురించి మావయ్య గారి దగ్గర చెప్తున్నప్పుడు ఇంకా నీ విషయం దాచిపెట్టడంలో ప్రయోజనం లేదు. మావయ్య గారండి నిజానికి ఈ బల్లి అక్క ఈ ఇంటి కోడలుగా ఎలా అయిందో మీకు తెలుసా అని అంటుంటే ఇక రామరాజు, చాలమ్మా చాలు, నీ గురించి బయటపడ్డంతో ఇప్పుడు వల్లి మీద నువ్వు మరొక నిందను వేయడానికి ప్రయత్నిస్తున్నావని అర్థమైంది. అంటే ఇంతవరకు వల్లి చెప్పిందంతా నిజమని నాకు అర్థమైంది. చూడు బుజ్జమ్మ, ఎన్ని రోజులు నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేస్తావా అని చెప్పి రామరాజైతే ఇక వేదవతిని చెడమడ తిట్టేస్తాడు. ఇక ధీరజ్ దగ్గరకు వచ్చి, రేయ్ చిన్నోడా, ఇదేనా తండ్రి మీద నీకున్న ప్రేమ? ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం కోసం చేస్తున్నావని అనుకున్నాను. ఒక విధంగా నువ్వు చేసే పనులకి బాధపడ్డా నువ్వు నీ బాధ్యతలు తెలుసుకుంటున్నావని సంతోషించాను. కానీ నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతారా అని చెప్పి ఇక రామరాజైతే ధీరజ్ని చెడమడ తిట్టేస్తాడు. అలాగే ప్రేమ దగ్గరకు వచ్చి, ఏంటమ్మా ఇదంతా? మీ నాన్న వాళ్ళు ఈ విషయాన్ని తెలియకుండా ప్రతిసారి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించారు. కానీ నా కొడుకు నీకు జీవితాన్ని ఇచ్చాడన్న సంగతి చెప్తే నేనేం చేస్తాను? చెప్పమ్మా చెప్పు అని చెప్పి ఇక రామరాజైతే ప్రేమని నిలదీస్తే అక్కడి నుంచి నగల మూటని
ఇక ప్రేమ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ప్రేమ, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లిని నిలదీస్తూ ఉంటే వల్లి భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇక నర్మద అయితే చూడు, నువ్వు నువ్వు ఎన్ని రోజులు అమాయకంగా మాట్లాడుతూ నువ్వు చేస్తున్న పనులు ఇవా అని చెప్పి ఇక వల్లిని నర్మద చెడామడ తిడుతుంటే ఇక వేదవతి, ఏయ్ అసలు అసలు ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతుంటే ఇక వల్లి అయితే జరిగిందంతా కూడా వాళ్ళ ముగ్గురికి చెబుతుంటుంది. మీరు నన్ను మోసం చేయాలి అని చూశారు, కానీ నేను మావయ్య గారి దగ్గర నిజం చెప్పాలని అంతా చెప్పేశాను. నన్ను దొంగం చేయాలని చూశారు, కానీ నేను మావయ్య గారికి మీరే మావయ్య గారిని మోసం చేశారని చెప్పాను. దానిలో తప్పేముంది అని అనుకుంటూ వాళ్ళు అమాయకంగా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో వేదవతి ప్రేమ అలాగే ధీరజ్ల పెళ్లి చేసినందుకు నర్మద కూడా సహాయం చేసిందన్న నిజాన్ని తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడు? ఇక వల్లి చేస్తున్న పనులకి నర్మద ప్రేమ వల్లికి ఎట్లాంటి షాక్ ఇవ్వబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.